అయోధ్య ఆలయం దేశ సంస్కృతికి చిహ్నమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అయోధ్యలో రాజకీయాలకు అతీతంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి నుంచి అన్ని ఆలయాల్లో స్వచ్ఛతా అభియాన్ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. మనకందరికీ తెలుసు, ఈ నెల 22వ తేదీ అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో నిర్మిస్తున్నటువంటి శ్రీరామ ఆలయానికి ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. ఇది ఒక సిమెంట్తో టెక్నాలజీతో నిర్మాణం చేసేటువంటి దేవాలయం కాదు. ఈ దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇది ఆ రకమైనటువంటి ఒక దేవాలయం మాత్రమే కాదు. ఈ ఆలయము మన సంస్కృతికి ఆధునికమైనటువంటి చిహ్నము. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు అచంచలమైనటువంటి విశ్వాసానికి ప్రతీక అయోధ్యలోని రామజన్మ దేవాలయము. మన జాతీయ స్ఫూర్తి చిహ్నంగా మారుతుంది. ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము. మన దేశం మీద దాడి చేసి మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాలను, మన ఆచారాలను, మన ఐక్యతను, మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయుల యొక్క దుర్మార్గాలను నిర్మూలించేటువంటి బానిస మనస్తత్వం నుంచి బయటపడేటువంటి దేవాలయం అది. కాబట్టి అలాంటి దేవాలయానికి భవ్యమైనటువంటి రామ మందిరంలో రామ్ లాలాకు ప్రాణప్రతిష్ఠ 22వ తేదీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు